బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో నూనె వేడెక్కాక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాచిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఘాటు కోసం మిరియాలు కూడా వేసుకుంటున్నాము. జాపత్రి వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు జాపత్రి కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలన్నీ బాగా బ్రౌన్గా వేగాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు, టమాటాలు బాగా కలపెట్టుకున్న తర్వాత మగ్గించుకోవటం కోసం మూత పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకుంటున్నాము. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు అన్ని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ని హై ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఇప్పుడు చికెను సగం పైనే ఉడికిందండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని చికెన్ మిశ్రమాన్ని మొత్తం కలబెట్టుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాము. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుంటున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే వేసానండి. అలా వేస్తే చికెన్కి బాగా పడుతుంది. నేను మధ్యలో బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. బాయిల్ అయితే అరోమా ఒకలాగా వస్తుంది, వేపితే అరోమా ఒకలా వస్తుంది. అందుకని నేను మధ్యలో వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం సరిపడా నీళ్లు వేసుకొని 15 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకుందాం. చికెన్ని సిమ్లోనే ఉడికించుకుందాం. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్ గ్రేవీ, చికెన్ అంతా అడుగున అంటేసుకుంటుంది. ఇప్పుడు చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని చికెన్ గ్రేవీలో వేసుకొని కలపెట్టుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ కర్రీ అనేది దోశల్లోకి, గారెల్లోకి, రాగి సంగట్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.